హాయ్ గైస్ వెల్కమ్ టు స్మార్ట్ తెలుగు ఫినాన్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్కి ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాసెస్తో పాటు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్కి అప్లై చేసుకోవాలంటే మనకి ఎలిజిబిలిటీ ఏమి ఉండాలి, డాక్యుమెంట్స్ ఏమి కావాలి, వీటి గురించి కూడా మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు చేయాల్సిందల్లా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడమే. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ యొక్క లింక్ని మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. కావాలనుకున్న వాళ్ళు అక్కడి నుంచి అయితే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని క్రెడిట్ కార్డ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. గాయస్, వీడియోని స్టార్ట్ చేయడానికి ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్కి అప్లై చేసుకోవాలంటే ఎలిజిబిలిటీ ఏమి ఉండాలంటే ఏజ్ అనేది 21 అబోవ్ ఉన్నట్లయితే సరిపోతుంది. అలాగే మీరు శాలరీడ్ పర్సన్ అయినట్లయితే నెలకు 18,000 శాలరీ ఉన్నట్లయితే సరిపోతుంది ఫ్రెండ్స్. అలాగే ఇంకా మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే స్టేబుల్ ఇన్కమ్ ఉన్నట్లయితే సరిపోతుంది. ఇంకా బిజినెస్ పర్సన్ 2 lakhs ఐటీఆర్ ఉన్నట్లయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా డాక్యుమెంట్స్ విషయానికి వస్తే ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఇన్కమ్ ప్రూఫ్ కోసం ఒకవేళ అడిగితే 6 months శాలరీ స్లిప్స్, అలాగే ఐటీఆర్ అడగచ్చు అనమాట. ఇవి కూడా అడిగితే అడుగుతారు, లేకపోతే లేదన్నమాట. సో ఇప్పుడు మీకు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్కి ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసినటువంటి లింక్ను క్లిక్ చేయగానే మీరు ఇలాంటి ఇంటర్ఫేస్కి అయితే వచ్చేస్తారు. ఇక్కడ చూసారంటే యూ ప్రొసీడ్, వి రిక్వెస్ట్ యూ టు కీప్ ఫాలోయింగ్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది కదా. కింద చూసారంటే పాన్ కార్డు, ఆధార్ నెంబర్, ఫోటోగ్రాఫ్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. ఫ్రెండ్స్, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ అనే కాదు, మీరు ఏ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ అప్లై చేసినా, అలాగే లోన్స్ అప్లై చేసినా కూడా మీ దగ్గరలో అయితే ఆధార్ నెంబర్, బ్యాంక్ డీటెయిల్స్, పాన్ కార్డ్, ఫోటోగ్రాఫ్ అయితే మీకు దగ్గరలో ఉంచుకోండి. ఎందుకంటే ఆ డీటెయిల్స్ అనేవి మనము అప్లై ప్రాసెస్లో మనకి యూజ్ అవుతాయి కాబట్టి. సో ఇక్కడ స్టార్ట్ అప్లై జర్నీ అని కనిపిస్తుంది కదా, ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసేయండి. సో నెక్స్ట్ స్టెప్లో మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, పర్సనల్ డీటెయిల్స్, ప్రొఫెషనల్ డీటెయిల్స్, కేవైసీ డీటెయిల్స్ అని. సో ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ పైన అయితే క్లిక్ చేద్దాం. ఇక్కడ చూసారంటే మీ యొక్క పేరును, ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేమ్, అలాగే మొబైల్ నెంబర్ని అయితే ఎంటర్ చేసి కింద టర్మ్స్ అండ్ కండిషన్ చెక్ బాక్స్ పైన టిక్ చేసుకొని కంటిన్యూ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ స్టెప్లో మనకి మన మొబైల్ నెంబర్కి 6 digits ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. దాన్ని అయితే ఇక్కడ ఎంటర్ చేసి కన్ఫర్మ్ ఓటీపీ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ స్టెప్లో మనకి మై కరెంట్ రెసిడెంటల్ సిటీ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ చాలా మందికి అయితే ప్రాబ్లం అయితే వస్తుంది. కొందరికి ఇక్కడ ఏమని వస్తుందంటే నెగిటివ్ పిన్ కోడ్ అని వస్తుంది, ఇంకొందరికి సర్వీస్ నాట్ అవైలబుల్ ఇన్ దిస్ ఏరియా అని వస్తూ ఉంటుంది. సో ఇక్కడ నెగిటివ్ పిన్ కోడ్ వచ్చిందనేసి అప్లై ప్రాసెస్ని అయితే స్టాప్ చేయకండి. ఎందుకంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి సిటీ యొక్క పిన్ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసుకొని కన్ఫర్మ్ సిటీ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో మీరు పల్లెటూరులో ఉన్నట్లయితే మీకు దగ్గరలో ఉన్నటువంటి సిటీ యొక్క పిన్ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసేసి కన్ఫర్మ్ సిటీ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ స్టెప్లో మనకి మై పాన్ అని ఉంది కదా, అక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి. మై డేట్ ఆఫ్ బర్త్ అని ఉంది కదా, అక్కడ యాజ్ పర్ పాన్ కార్డ్లో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఏ విధంగా ఉంటుందో అదే డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడైతే ఎంటర్ చేసి కంటిన్యూ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టెప్లో మనకి మదర్ నేమ్ అని కనిపిస్తుంది కదా, అక్కడైతే మీ తల్లిగారి నేమ్ ఎంటర్ చేసేయండి. అలాగే మై ఈమెయిల్ ఐడి అని కనిపిస్తుంది కదా, మీరు ఏ ఈమెయిల్ ఐడిని అయితే యూస్ చేస్తుంటారో ఆ ఈమెయిల్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయండి. రెఫరల్ కోడ్ అనేది ఆప్షనల్ అనమాట, మీ వద్ద ఉంటే కోడ్ని ఎంటర్ చేయండి, లేకపోతే ఆప్షనల్గా వదిలేయండి. కింద ఉన్నటువంటి చెక్ బాక్స్లో టిక్ చేసుకొని కంటిన్యూ టు స్టెప్ 2 ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ స్టెప్లో మనకి ప్రొఫెషనల్ డీటెయిల్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఇక్కడ చూసారంటే శాలరీడ్ పర్సన్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్, రిటైర్డ్ పర్సన్ కనిపిస్తుంది. ఇక్కడ ఎవరికైనా వీళ్ళు కార్డ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఏ ప్రొఫెషనల్కి చెందినవారో దాన్ని అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకొని కంటిన్యూ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ స్టెప్లో మీకు ఇక్కడ శాలరీ పర్సన్ అని సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి మై కంపెనీ నేమ్ దగ్గర మీరు ఎక్కడైతే వర్క్ చేస్తుంటారో ఆ కంపెనీ నేమ్ని అయితే అక్కడ ఎంటర్ చేయండి. మై డిజిగ్నేషన్ దగ్గర మీరు ఆఫీస్లో ఏం వర్క్ చేస్తున్నారో, అకౌంటెంటా, మేనేజరా, ఆ డీటెయిల్స్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. శాలరీ పర్సన్ కాబట్టి ఈ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఒకవేళ మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని తీసుకున్నట్లయితే ఇక్కడ మై కంపెనీ దగ్గర మీ బిజినెస్ ఏమైనా ఉంటే దానికి పేరు ఉంటుంది కదా, ఆ పేరుని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. మై డిజిగ్నేషన్ దగ్గర ఓనర్ అని, ప్రొపరేటర్ అని క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో డీటెయిల్స్ ఎంటర్ చేసి కంటిన్యూ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ స్టెప్లో మై వర్క్ ప్లేస్ అడ్రస్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు ఎక్కడైతే వర్క్ చేస్తుంటారో ఆ ప్లేస్ యొక్క అడ్రస్ని పిన్ కోడ్తో సహా ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో డీటెయిల్స్ అన్నిటిని ఎంటర్ చేసి కంటిన్యూ టు స్టెప్ 3 ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ స్టెప్లో మనకి కేవైసీ వెరిఫికేషన్ మోడ్ అని కనిపిస్తుంది. ఇక్కడ చూసారంటే 2 ఆప్షన్ మనకి వీళ్ళు ప్రొవైడ్ చేశారు, వీడియో కేవైసీ ఒకటి, సెకండ్ వచ్చి ఆన్లైన్ బ్యాంక్ వెరిఫికేషన్.
సో, ఆన్‌లైన్ బ్యాంక్ వెరిఫికేషన్ అంటే మీ దగ్గర యూజర్ నేమ్ ఉండాలి. అలాగే పాస్‌వర్డ్ కూడా ఉండాలి. వీడియో కేవైసీ అయితే జస్ట్ ఫస్ట్ డీటెయిల్స్ చెప్పాను కదా! ఆధార్ కార్డు, పాన్ కార్డు అలాగే ఒక వైట్ పేపర్, ఒక పెన్ ఉన్నట్లయితే వీడియో కేవైసీ పర్పస్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో, నన్నడిగినట్లయితే యూజర్ నేమ్ ఎంటర్ చేసి, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి ప్రాసెస్ కంప్లీట్ చేయడం కంటే వీడియో కేవైసీ అనేది తొందరగా అయిపోతుంది. సో, నేనైతే వీడియో కేవైసీ ఆప్షన్ పైనైతే సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ ఆప్షన్ పైనైతే క్లిక్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, వీడియో కేవైసీ పర్పస్ కోసం ఇక్కడ కంటిన్యూ టు డిజిలాకర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! నెక్స్ట్ స్టెప్‌లో దానిపైనైతే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో, నెక్స్ట్ ఇక్కడ మనం మన యొక్క ఆధార్ నెంబర్‌నైతే ఎంటర్ చేయాలి. నెక్స్ట్ కింద బాక్స్‌లో క్యాప్చా కనిపిస్తుంది కదా! దాన్నైతే ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. ఆధార్‌తో లింకప్ అయినటువంటి మొబైల్ నెంబర్‌కి మనకి 6 డిజిట్స్ ఓటీపీ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదైతే ఇక్కడ ఎంటర్ చేసేసి కంటిన్యూ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ చూసారా, మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే డిజిలాకర్‌లో ఇక్కడ 6 డిజిట్స్ ఎంపిన్ అనేది అడుగుతుంది ఫ్రెండ్స్. డిజిలాకర్‌లో మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ సేవ్ చేసుకొని ఉంటారు కదా! లైక్ ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఇంకా మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఇందులో సేవ్ చేసుకొని ఉంటారు కదా! అవి ఓపెన్ అవ్వాలంటే ఇక్కడైతే మనం 6 డిజిట్స్ ఎంపిన్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు గనుక ఎంపిన్ మర్చిపోయి ఉన్నట్లయితే కింద చూసారంటే ఫర్గాట్ సెక్యూరిటీ పిన్ అని కనిపిస్తుంది కదా! ఆప్షన్ పైన క్లిక్ చేయగానే క్రియేట్ న్యూ ఎంపిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి మీరు ఎంపిన్ సెట్ చేసుకుంటున్నారంటే మళ్ళీ తిరిగి ఇదే పేజ్కి అయితే రీడైరెక్ట్ చేయబడతారు ఫ్రెండ్స్. సో, ఇక్కడ మీరు 6 డిజిట్స్ ఎంపిన్ అనేది ఎంటర్ చేసి కంటిన్యూ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది, అలో చేసేసేయండి. నెక్స్ట్ ఇక్కడ మన ఆధార్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేశాం కాబట్టి ఆధార్‌లో ఉన్నటువంటి అడ్రస్‌ని ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఈ అడ్రస్‌ని ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అడ్రస్ అంతా కరెక్ట్‌గా ఉన్నట్లయితే ఓకే. లేకపోతే అడ్రస్ ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే మై అడ్రస్ యాజ్ చేంజ్ అని ఉంది కదా! ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకొని మీ అడ్రస్‌ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో, చెక్ చేసుకొని నెక్స్ట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసేయండి. నెక్స్ట్ చూసారా, ఇక్కడ డియర్ అని మన పేరుతో సహా కంగ్రాచులేషన్స్ యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ కార్డ్ అని ఎస్బీఐ సింప్లీ క్లిక్ కార్డ్ అయితే మనకి కనిపించడం జరుగుతుంది. కింద చూసారా, కంప్లీట్ ద కేవైసీ వెరిఫికేషన్ టు గెట్ యువర్ కార్డ్. ఈ కార్డ్ రావాలంటే మనం కేవైసీ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేయాలి. దానికోసం ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసేయండి. సో, నెక్స్ట్ స్టెప్‌లో మనకి ఇక్కడ చూసారా టేక్ ఏ సెల్ఫీ అని కనిపిస్తుంది. అలాగే కింద క్లిక్ నౌ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! దానిపైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టెప్‌లో మన మొబైల్‌లో కెమెరా అనేది ఆన్ చేసుకొని మంచిగా లైటింగ్ ఉన్నటువంటి ప్లేస్‌లో కెమెరాని ఇలా సెట్ చేసుకొనేసి మన ఫేస్ అనేది క్లారిటీగా వచ్చేటట్లు మన ఫేస్‌ని ఫోటో తీసుకొని వారికైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టెప్‌లో మనం కేవైసీ పర్పస్ కోసం బ్యాంక్ డీటెయిల్స్ వెరిఫికేషన్ కోసం వాళ్ళు ₹1 ఫస్ట్ మన అకౌంట్లోకి అయితే క్రెడిట్ చేయడం జరుగుతుంది. మళ్ళీ మనం ఆ ₹1 అయితే రిటర్న్ చేయాల్సి ఉంటుంది. ఇది ఓన్లీ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్‌కి మాత్రమే ఈ ప్రాసెస్ అనేది ఉంది ఫ్రెండ్స్. ₹1 వేయడం మళ్ళీ తిరిగి వాళ్ళకే వేయడం. మిగతా ఏ బ్యాంక్స్‌లోనూ ఇలాంటి ప్రాసెస్ అయితే లేదు. కేవైసీ పర్పస్ కోసం కొత్తగా ఈ ప్రాసెస్‌ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో, అందుకోసం స్టార్ట్ విత్ పార్ట్ 1 అనే ఆప్షన్ ఉంది కదా! దానిపైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఆ ₹1 మన అకౌంట్‌లో పడాలి కాబట్టి మై బ్యాంక్ నేమ్ దగ్గర మీ యొక్క బ్యాంక్ నేమ్ ఇచ్చి ఎంటర్ చేయండి. మై అకౌంట్ నెంబర్ అని ఉంది కదా! అక్కడ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. రీఎంటర్ అకౌంట్ నెంబర్ దగ్గర మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్‌ని ఇంకొకసారి అయితే ఎంటర్ చేయండి. ఐఎఫ్ఎస్సి కోడ్‌ని ఎంటర్ చేసి కంటిన్యూ టు పార్ట్ 2 ఆప్షన్ కనిపిస్తుంది కదా! ఆ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. చూసారా, ₹1 అనేది మన బ్యాంక్ అకౌంట్‌లోకి సక్సెస్‌ఫుల్‌గా వచ్చేసిందనమాట. సో, మళ్ళీ దీన్ని తిరిగి వాళ్ళకి పే చేయాలి కాబట్టి కంటిన్యూ టు పే ఆప్షన్ కనిపిస్తుంది కదా! దానిపైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మనకి 2 ఆప్షన్లు అయితే కనిపిస్తున్నాయి కదా! నెట్ బ్యాంకింగ్, యూపీఐ. యూజర్ నేమ్, పాస్వర్డ్ మీకు గుర్తున్నట్లయితే నెట్ బ్యాంకింగ్‌కి వెళ్ళండి. నన్నడిగితే యూపీఐ బెస్ట్. ఎందుకంటే ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా ఈ ₹1 వాళ్ళనైతే సెండ్ చేసేయచ్చు. మళ్ళీ యూజర్ నేమ్, పాస్వర్డ్ అంతా తలకాయ నొప్పి లేకుండా జస్ట్ ఫోన్‌పే, గూగుల్ పేలో మనమైతే పే చేసుకోవచ్చు అనమాట. సో, ఇప్పుడైతే యూపీఐ ఆప్షన్ పైన క్లిక్ చేద్దాం. సో, ఇక్కడ చూసారా, ₹1 వాళ్ళకి డెబిట్ చేయడం కోసం ఎంటర్ యువర్ వర్చువల్ పేమెంట్ అడ్రస్ వీపీఐ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ వీపీఐ అనేది మన యొక్క ఫోన్‌పేలో కానీ, గూగుల్ పే కానీ మీరు ఏ దాని నుంచి అయితే పేమెంట్ చేయాలనుకుంటున్నారో అందులో మీ యొక్క ప్రొఫైల్ ఉంటుంది కదా! దాని కింద అయితే నెంబర్ ఆఫ్ వీపీఎన్స్ ఉంటాయి. వాటిలో ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడైతే ఎంటర్ చేసి మేక్ ఏ పేమెంట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. చూసారా, పేమెంట్ ఆఫ్ 1 టు ఎస్బీఐ కార్డ్ సక్సెస్ఫుల్. సో, ఇక్కడ ₹1 అనేది వాళ్ళకి సక్సెస్ఫుల్‌గా వెళ్ళిపోయిందనమాట. చూడండి, పేమెంట్ సక్సెస్ఫుల్. సో, ఇప్పుడైతే మనం బ్యాంక్ డీటెయిల్స్ వెరిఫికేషన్ అలాగే కేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయింది. సో, సబ్మిట్ యువర్ అప్లికేషన్ టు గెట్ కార్డ్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇక్కడ చూసారంటే మనకి ఏ కార్డ్ వచ్చింది, ఆ కార్డుకి లిమిట్ ఎంత, దాని యాన్యువల్ ఫీ, రెన్యువల్ ఫీ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీరు చూసుకున్నారంటే మనకు ఎస్బీఐ సింప్లీ క్లిక్ కార్డ్ అయితే రావడం జరిగింది. మనకు లిమిట్ అనేది 70,000 అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. దీని యొక్క యాన్యువల్ ఫీ, రెన్యువల్ ఫీ అనేది 499 ప్లస్ ట్యాక్సెస్ ఉంటాయన్నమాట. సో, ఈ కార్డ్ మీకు ఓకే అనుకున్నట్లయితే కింద ఉన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్‌ని క్లిక్ చేసుకునేసి కింద కంటిన్యూ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్.
నెక్స్ట్ స్టెప్‌లో చూసారా కంగ్రాచ్యులేషన్స్ హియర్ యువర్ వర్చువల్ కార్డ్ అని మన కార్డ్ అయితే రావడం జరిగింది. ఇక్కడ వర్చువల్ కార్డ్ అయితే వచ్చేసింది. ఇప్పటి నుంచే మనం కార్డ్ నుంచి షాపింగ్స్ అని ఏవైనా యూజ్ చేసుకోవచ్చు. ఫిజికల్ కార్డ్ మనకి కింద చూసారంటే యువర్ ఫిజికల్ కార్డ్ విల్ బీ డెలివర్డ్ టు యువర్ రెసిడెన్స్ అడ్రస్ వితిన్ 5 to 7 డేస్ అనమాట. అంటే మనం ఏ అడ్రస్ అయితే రెసిడెన్సీ అడ్రస్లో ప్రొవైడ్ చేసి ఉంటాం కదా ఆ అడ్రస్కే 5 నుంచి 7 డేస్ మధ్యలో అయితే మనకి డెలివరీ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూసారంటే ఇక్కడ మనకి కార్డ్ పైన నెంబర్ కూడా మనకి వచ్చేసింది. అలాగే క్లిక్ హియర్ ఫర్ సివివి అని కనిపిస్తుంది కదా, దానిపైన ఈ సైడ్కి యారో ఉంది కదా, ఆ యారో పైన క్లిక్ చేసినట్లయితే కార్డ్ బ్యాక్ సైడ్ సివివి నెంబర్ ఉంటుంది కదా మనకి, అది కూడా మనకి కనిపిస్తుంది గైస్. మీరు ఇప్పటి నుంచే దీన్ని యూజ్ చేసుకోవాలా, వర్చువల్ కార్డ్ని యూజ్ చేసుకోవాలనుకుంటే యాక్టివేట్ కార్డ్ యూజ్ యాజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ యాక్టివేట్ కార్డ్ యూజ్ యాజ్ నౌ అని కనిపిస్తుంది కదా, సో మీరు యాక్టివేట్ చేసుకోవాలంటే ఈ ఆప్షన్స్ అనేవి ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. డొమెస్టిక్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్, డొమెస్టిక్ మొబైల్ ట్యాప్ అండ్ పే ట్రాన్సాక్షన్స్ అన్నాయి కదా, వీటిని అయితే మనం ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ డొమెస్టిక్ మొబైల్ ట్యాప్ అండ్ పే ట్రాన్సాక్షన్కి అయితే వీళ్ళు 5,000 లిమిట్ అయితే పెట్టారు. 5,000 వరకు చేసుకోవచ్చు. ఇంకా డొమెస్టిక్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్కి అయితే 70,000 పెట్టారు ఫ్రెండ్స్. 70,000 వరకు ఇందులో మనం పేమెంట్స్ అయితే చేసుకోవచ్చు, అంటే దానికైతే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో చూశారు కదా ఫ్రెండ్స్, స్టెప్స్ అయితే చాలా సింపుల్గా ఉన్నాయి. ఎక్కడ కష్టం అనేది ఏం లేదు, మన యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసుకుంటూ వెళ్ళడమే కదా. సో ప్రాసెస్ అయితే ఇంతే. ఈ కార్డ్ అనే కాదు, ఏ క్రెడిట్ కార్డ్ మనకి రావాలన్నా మనం మంచిగా సిబిల్ స్కోర్ని అయితే మెయింటైన్ చేస్తే సరిపోతుంది అనమాట. 750+ సిబిల్ స్కోర్ ఉన్నట్లయితే మనకి క్రెడిట్ కార్డ్ అప్రూవల్స్ ఫాస్ట్గా వస్తాయి. సో అలాగే మనం క్రెడిట్ కార్డ్స్ని బాగా యూజ్ చేసుకున్నాం అంటే టైమ్లీ పేమెంట్ చేస్తూ సిబిల్ స్కోర్ని మెయింటైన్ చేస్తూ మంచిగా యూజ్ చేసుకున్నామంటే మనకు ప్రీ అప్రూవ్ ఆఫర్స్ కూడా వస్తాయి ఫ్రెండ్స్. సో ఈ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ అప్లై ప్రాసెస్లో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. సో ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంది కదా. సో ఇదన్నమాట వీడియో. మీకు ఈ వీడియో నచ్చి యూస్ఫుల్ అయినట్లయితే లైక్ చేసి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక బెస్ట్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.